జోజో టీవీ. లఖన్పూర్ గ్రామంలో మీనా అనే ఒక అమ్మాయి ఉండేది. తను గ్రామంలో వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఉండేది. తన తల్లిదండ్రులు చాలా పేదవారు. చాలా కష్టపడి వాళ్ళ కడుపు నింపుకునేవారు. మీనా మిగతా పిల్లలు మంచి మంచి బట్టలు వేసుకోవడం చూసి చాలా బాధపడుతూ ఉండేది. తను ఒకరోజు వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, అమ్మా, నాకు కూడా ఒక కొత్త ఫ్రాక్ కొనివ్వు. చూడు, నా ఫ్రెండ్ ఎంత మంచి ఫ్రాక్ వేసుకుంది అంటే ఏం చెప్పాలి. హా తల్లి, నేను మీ నాన్న ఇవాళ సిటీలో కూలి పని చేయడానికి వెళ్తున్నాం. సాయంత్రం డబ్బులు వస్తాయి కదా, వాటితో నీకు కొత్త ఫ్రాక్ తీసుకుని వస్తాము, సరేనా తల్లి? అలా చెప్పి మీనా వాళ్ళ అమ్మ నాన్న సిటీకి కూలి పనికి వెళ్ళిపోతారు. కానీ రోజంతా పని చేసిన తర్వాత వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ సైకిల్కి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా ఇద్దరు అక్కడే చనిపోతారు. మీనా చాలా బాధపడుతుంది. అమ్మా, నాన్న, మీరు ఎందుకు చనిపోయారు? నన్నెవరు చూసుకుంటారు? మీనా బాధపడుతూ అడవిలో ఉన్న నది దగ్గరికి వెళ్తుంది. ఇంకా చనిపోవడానికి అందులోకి దూకుతుంది. అప్పుడే ఆ నదిలోని జలదేవి ప్రత్యక్షమవుతుంది. ఇంకా తనని కాపాడి బయటకు తీస్తుంది. జలదేవి మీనాతో ఇలా అంటుంది, తల్లి, ఏంటి విషయం? నువ్వు ఎందుకు చనిపోవాలి అనుకున్నావు? మీనా ఏడుస్తూ జరిగిన విషయమంతా దేవికి చెప్తుంది. మీనా మాటలు విన్న తర్వాత జలదేవి, మీనా, నీ అమ్మా నాన్నైతే తిరిగి రాలేరు, కానీ నేను నీకు ఒకటి ఇవ్వగలను. నేను నీకు మాయా గౌన్ ఇస్తున్నాను. ఈ మాయా గౌన్ నిన్ను రక్షిస్తుంది, నిన్ను ప్రతిక్షణం కాపాడుతుంది. అలా చెప్పి దేవి మాయమైపోతుంది. ఇప్పుడు మీనా మనసు ఆలోచిస్తూ ఉంటుంది, ఈ గౌన్ తనని ఎలా రక్షిస్తుందా అని. కానీ మీనాకి ఆ గౌన్ బాగా నచ్చుతుంది. తను దాన్ని వేసుకుంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, తన దగ్గర మంచి సూట్ ఉంటే బాగుండు అని. అప్పుడు ఆ గౌన్ సూట్లా మారిపోతుంది. మీనాకి ఆకలిగా ఉంటుంది. తన దగ్గర మంచి భోజనం ఉంటే బాగుండేది. మీనా ఎదురుగా చాలా భోజనం వస్తుంది. అరే వా, అనిపిస్తోంది ఇది మాయా గౌన్ అని. ఏది అనుకుంటే అదే జరుగుతుంది. తన మనసులో దేవికి నమస్కారం చేసుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను గ్రామానికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంటికి నిప్పంటుకుని ఉంటుంది. అందరూ అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు. పిల్లలందరూ అరుస్తూ ఉంటారు, అరే, ఎవరైనా కాపాడండి, నా పిల్లలు లోపల ఉన్నారు, కాపాడండి. మీనా అనుకుంటుంది తను ఆ పిల్లని కాపాడితే బావుండు అని. అప్పుడే ఆ గౌన్ ఒక ఫైర్ బ్రిగేడ్ సూట్లా మారిపోతుంది. మీనా దాన్ని వేసుకుని దాన్ని లోపలికి వెళ్తుంది. ఇంకా ఆ పాపని సురక్షితంగా బయటికి తీసుకుని వస్తుంది. మీనాని పొగుడుతారు. అప్పుడే ఆ పాప నాన్న అక్కడికి వస్తాడు. ఆయన ఆ గ్రామం యొక్క పెద్ద సేటు. ఇంకా ఆ సేటు మీనాని దత్తత తీసుకుంటారు. అరే తల్లి, ఇవాళ నుంచి నువ్వు అనాథవి కావు, నీకు మేము అమ్మా నాన్నము. ఈ ప్రకారంగా మాయా గౌన్ వల్ల మీనాకి కొత్త కుటుంబం దొరుకుతుంది. ఇంకా ఆనందంగా ఉంటుంది. సుమిత్ర అనే ఒక మహిళ ఉండేది. తాను చాలా కష్టపడి మట్టితో గిన్నెలు తయారు చేసేది. ఇంకా వాటిని బజార్లో అమ్మి తన ఇంటిని గడిపేది. ఇప్పుడు తను చాలా ముసలిదవుతుంది. అందుకే తను తన పని మొత్తాన్ని తన కొడుకుకి నేర్పిస్తుంది. ఇప్పుడు తన కొడుకు కోడలు వ్యాపారం చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మట్టి గిన్నెలు తయారు చేసి బజారులో అమ్మేవారు. తను ముసలిది అయిన కారణంగా సుమిత్ర ఎప్పుడూ పగలు రాత్రి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకునేది. ఒకరోజు సుమిత్ర ఇంట్లోనే కూర్చుని మెల్లిగా ఒక కోడిని తయారు చేస్తుంది. దానికి బంగారు రంగును వేసి దాన్ని తన టేబుల్ పైన పెట్టుకుంటుంది. ఇప్పుడు సుమిత్ర ఆ కోడిని రోజుకు 10 సార్లు చూస్తూ ఉండేది. ఇంకా మళ్ళీ ఒక పెట్టెలో పెట్టి దాచిపెట్టేది. ఈ ప్రక్రియ తను ప్రతిరోజు 10 సార్లు చేస్తూ ఉండేది. అలా చేస్తూ ఉండడం ఒకరోజు సుమిత్ర కోడలు చూస్తుంది. అయ్యో రామ, అత్తయ్య దగ్గర బంగారు కోడి. రోజంతా అయితే అత్తయ్య విశ్రాంతి తీసుకుంటూనే ఉంటుంది. బంగారం అంటే దాచిపెట్టుకుంది. ఇక్కడ మా భార్య భర్తలిద్దరం ఎంత కష్టపడుతున్నాము. హరే రామ, నా చేతులైతే కాయలు కాస్తున్నాయి.
సుమిత్ర కోడలు యశోద ఈ విషయం తన కొడుకుకి చెప్తుంది. వింటున్నావా? నేను చెప్పేది. మీ అమ్మ దగ్గర బంగారు కోడి ఉంది, తెలుసా నీకు? అయినా మనం ఈ పని చేస్తున్నాం. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? అమ్మ దగ్గర ఏ బంగారు కోడి లేదు. నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఒక దొంగ చూస్తాడు. వాళ్ళు మాటిమాటికి బంగారు కోడి అని అంటుంటారు. అరే వీరు మూర్ఖులు, గొడవ కూడా రోడ్డు మీద పడుతున్నారు. ఇవాళ రాత్రి వీళ్ళ ఇంటిని శుభ్రం చేయాలి. రాత్రి దొంగ వస్తాడు, ఇంకా బంగారు కోడిని వెతుకుతూ ఉంటాడు. దొంగకి బంగారు కోడి దొరుకుతుంది. కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు అతని చేతిలో నుండి కోడి జారి కింద పడి పగిలిపోతుంది. ఎందుకంటే అది మట్టిది కాబట్టి. వెంటనే సుమిత్ర లేస్తుంది, ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయ్యో, ఎవరైనా ఉన్నారా? దొంగ వచ్చాడు, త్వరగా రండి. సుమిత్ర కొడుకు బయటకు వస్తాడు. కోడలు కూడా అక్కడే నిలబడి ఉంటుంది. దొంగ కూడా వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. విరిగిపోయిన బంగారు కోడిని చూసి ఇద్దరు భార్యాభర్తలు ఆశ్చర్యపోతారు. సుమిత్ర కొడుకు విరిగిపోయిన కోడిని చేతిలోకి తీసుకుని వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, ఇది ఏంటి? సుమిత్ర తన కొడుకుతో ఇలా అంటుంది. అరే బాబూ, అంతా నేను ఈ మట్టితోటే గడిపాను నా జీవితం. ఒక అందమైన కోడిని తయారు చేసి నా చేతులతో దానికి రంగులు వేసి నా దగ్గరే పెట్టుకోవాలి అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. కానీ దీనివల్ల దొంగలు పడతారని నాకేం తెలుసు. సుమిత్ర కోడలు ఈ మాట విని చాలా బాధపడుతుంది. సుమిత్ర కొడుకు అతని భార్యతో ఇలా అంటాడు. తెలిసిందా నీకు? తన దగ్గర ఏ బంగారం లేదు. తనే అసలైన బంగారం. తన దగ్గర ఏదైనా బంగారం ఉండి ఉంటే తానే మనిద్దరికీ కూడా ఇచ్చి ఉండేది, తెలుసా? నన్ను క్షమించండి. సుమిత్ర కోడలికి చాలా బాధ కలుగుతుంది. తను తన అత్తయ్యని క్షమాపణ అడుగుతుంది. తన భర్తని కూడా క్షమాపణ అడుగుతుంది. మళ్ళీ ఇంట్లో ఆనందం నిండుతుంది. ఇంకా ప్రేమగా అందరూ ఉంటారు. అందుకే మనం రంగును చూసి ఎవరిని నిర్ధారించకూడదు. సింహం ఇంకా పొగరు చిరుత కథ. ఒకప్పటి విషయం. మింటూ అనే కోతి ఇంకా మిగతా జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. ఇంకా కలిసి అల్లరి చేస్తూ ఉండేవి. ఒక పొగరుబోతు చిరుత వాటన్నిటినీ చూసి కుళ్ళుకుంటూ ఉండేది. ఇంకా ఎప్పుడూ అడవిలో ఉన్న సింహంతో వాటన్నిటి గురించి చెడుగా చెప్తూ ఉండేది. ఒకరోజు అడవిలో ఉన్న నదిలోని నీళ్లన్నీ పాడైపోతాయి. అప్పుడే జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అప్పుడు ఒక లేడీ ఇలా అంటుంది. అరే మింటూ, మనం చాలా రోజులుగా దాహంతోనే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మింటూ ఇలా అంటుంది. పదండి, అందరం సింహం దగ్గరికి వెళ్దాం సహాయం కోసం. జంతువుల మాటలన్నీ విని ఆ పొగరుబోతు చిరుత సింహాన్ని దాని వశంలోకి తెచ్చుకుంటుంది. సింహం మహారాజా, మీరు ఈ నదిలోని నీళ్ళన్నీ జాగ్రత్తగా దాచి ఉంచండి. లేకపోతే వేరే అడవి జంతువులు వచ్చి వీటన్నిటినీ ఖాళీ చేస్తాయి. ఆ చిరుత, నువ్వు చాలా మంచి ఆలోచన చెప్పావు. నేను నాకు ఒక్కగానొక్క కొడుకుతో ఉన్నాను. నా కుటుంబానికి నీళ్లు కావాలి. ఆ నదిలోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వను. మహారాజా, నేను మీరు చెప్పిన ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు నాకు ఆ నదిలో నీళ్లు తాగే అవకాశం ఇవ్వండి. తప్పకుండా. సింహం ఒప్పుకుంటుంది. ఇంకా మిగతా జంతువులన్నీ సింహం దగ్గరికి వస్తాయి. ఇంకా అప్పుడు మింటూ కోతి ఇలా అంటుంది. సింహం గారు, మీరు దయచేసి మాకు సహాయం చేయండి. మీ నదిలో నీళ్ళన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఆ నీళ్లు తాగడానికి అనుమతిస్తే బాగుంటుంది. సింహం కోపంగా ఇలా అంటుంది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నా నది దగ్గరలోకి వచ్చారంటే బాగుండదు చెప్తున్నా. ఆ మాటలు విని జంతువులన్నీ నిరాశపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అయ్యో రామా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నీళ్లు లేకపోతే మనమందరం చనిపోతాము. సాయంత్రం సమయంలో సింహం ఇంకా దాని భార్య పడుకుని ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు అడవిలోకి బయలుదేరుతాడు. అతను నదిలో ఒక చేపని పట్టుకోవడానికి ప్రయత్నించగానే అతను ఆ నీళ్ల వల్ల స్పృహ కోల్పోతాడు. అరే మిత్రులారా, చూడండి, సింహం కొడుకు స్పృహ తప్పాడు. మింటూ కోతి అన్ని జంతువులని పిలుస్తుంది.
నక్క ఇంకా మిగతా జంతువులన్నీ వచ్చి చూసేసరికి మింటూ వాళ్లతో ఇలా అంటుంది. అరే, ఇతనికి మందు వేయాలి. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను. అప్పుడు కుందేలు ఇలా అంటుంది. అరే మింటూ, నువ్వు ఆ సింహం కొడుక్కి ఎలా సహాయం చేస్తావు నువ్వు చెప్పు. మనమందరం సింహాన్ని సహాయం అడగడానికి వెళ్తే మనకు తను సహాయం చేయలేదు. అతనికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మింటూ కోతి ఇలా అంటుంది. అరే లేదు లేదు మిత్రులారా, ఒకవేళ సింహం సహాయం చేయకపోతే ఏముంది, మన మంచితనాన్ని మనం కోల్పోకూడదు. దీన్ని కాపాడాలి. మింటూ కోతి సింహం కొడుకుకి చెట్ల మందు వేస్తుంది. అప్పుడే సింహం అక్కడికి వస్తుంది. ఇంకా అతని కొడుకు స్పృహ కోల్పోయి ఉండడం చూసి, ఒరే ఒరే, నా కొడుక్కి అసలు ఏమైంది? మింటూ కోతి జరిగిన విషయం అంతా సింహానికి చెప్తుంది. ఇంకా తను అది కూడా చెప్తుంది, సింహం కొడుకుకి చెట్ల మందుని వేశాను అని, ఇంకా త్వరగా కోలుకుంటాడు అని. సింహం కొడుకుకి స్పృహ వస్తుంది. సింహం కొడుకుని హత్తుకుంటుంది. ఇంకా సింహం కొడుకు బాగైపోతాడు. ఇంకా సింహానికి చేసిన తప్పు తెలుస్తుంది. నా ప్రజలారా, నన్ను క్షమించండి. నేను ఆ చిరుత మాటలు విని మీ అందరినీ ఈ నీళ్లు తాగొద్దు అని చెప్పాను. ఆ చిరుత తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ నీళ్లు తాగొచ్చు. అన్ని జంతువులు ఈ విషయం విని చాలా ఆనందపడతాయి. ఇంకా ఆ దుష్ట చిరుత భయంతో ఆ అడవి నుంచి పారిపోతుంది. నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్ల సింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే సింహం మిత్రుడు బిర్జు అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు. చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిర్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే నకిలీ మాస్కునిస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు, సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్ల రంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి? నేను అసలు ఏమంటున్నాను? ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కుని పెట్టుకొని దానితో ఎవరు గొడవ పడతారు? అయ్యో, ఎంత సమస్యలో పడ్డాను నేను. ఏనుగు దాని మిత్రుణ్ణి పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది. అదంతా సరేలే, కానీ నేను ఈ తెల్ల సింహంతోని అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా. ఇంకా ఎవరినైనా చూసుకో. ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికివ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది. ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి. ఒకసారి ప్రయత్నించి చూడు. అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో, ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో. నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుగుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు. ఎవరి మొహమైతే సింహంలాగా, ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం దానికనిపిస్తోంది ఇది ఏదో మాయా సింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు. అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. ఓరే, ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఆ ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను.
ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు.